డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఈ రోజు కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలంలో మండల కన్వీనర్ కానుమూరి శ్రీనిరాజు అధ్యక్షతన నిర్వహించబడింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ఆయనతో పాటు కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు శ్రీనివాసరావు పాల్గొన్నారు। అలాగే ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు। మన కార్యకర్తలు ఎవరు వెనకలియాల్సిన అవసరం లేదు। ఇవాళ ఒక ఇంటికి వెళ్ళి నీ కరెంటు బిల్లు కట్టిన నెల ఎంత వచ్చింది, ఈ నెల ఎంత వచ్చిందంటే మనం ఎంత వెనకబడ్డామో అక్కడ అర్థమవుతుంది। కరెంటు బిల్లులో ఇవాళ నెల గడుస్తుందంటే కరెంటు బిల్లులు కట్టాలంటే గుండె మాటకి పోతలేదో ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను। అందుచేతే ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటంటే ఇది లాంచ్ చేస్తాం। ఇదేంటంటే ఒక్కసారి మన సెల్ ఫోన్ లో దీన్ని ఒక్కసారి స్కాన్ చేస్తే మొత్తం అన్ని కూడా వస్తాయి। అవి ఏమిటంటే ఇది మన సెల్ ఫోన్ లో వచ్చిన వెంటనే మరి ఏదైతే గతంలో ఎన్నికల ముందు మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అప్పుడు కుప్ప చేసేసాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, మేము అన్ని చేస్తామని చెప్పి ఇదిగో వారు ప్రజాగణం అని చెప్పి వారు ఇచ్చినటువంటి మాట ఇది। ఇందులో మరి వారు ఇంకో మాట కూడా చెప్పారు, అదేమిటంటే మేమిద్దరం కలిపి సూపర్ 6 హామీలు ఇస్తున్నాం। మరి ఈ సూపర్ 6 హామీలు ఏంటంటే మొట్టమొదటిగా మరి 20 లక్షల ఉద్యోగాలు పట్టుకొచ్చి యువతకి ఇస్తామన్నాడు, ఇచ్చిన దాఖలాలు లేవు। లేదా ఉద్యోగం ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తాను అంటే ఇప్పటికి 36,000 ఉన్న యువతకి బాకీ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు, అది ఇవ్వలేదు। అలాగే ఉచిత గ్యాస్ అన్నాడు, ఒకటిచ్చి మిగిలిని గాలి వదిలేశాడు। ఉచిత బస్సు అన్నాడు, అది తుస్సు। అలాగే మరి తల్లికి వందనం అన్నాడు, ఇవాళ కూడా 80 లక్షల మంది తల్లులుంటే అందులో 50 లక్షల మంది కూడా సక్రమంగా ఇవ్వకుండా అందులో కొంతమందికి 7,000 కొంతమందికి 8,000 9,000 ఇస్తూ ఉన్నాడు। కొంతమందికి అయితే ఎస్సీ/బీసీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి మా వాటా రావాలి, ఆ వాటా వచ్చి ఇస్తాం, మిగిలింది మీకు వేస్తున్నాం అని చెప్పి 5,000 6,000 వేసే పరిస్థితి నా దగ్గర ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి। ఆ రకమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు। అలాగే మరి ఏదైతే ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనార్టీలు ఎవరైతే 50 సంవత్సరాలు దాటాయో వారికి పెన్షన్ ఇస్తారని చెప్పాడు। ఇంతవరకు ఎస్సీ/బీసీలు ఎవరికైనా 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు। మరి ఎన్ని చెప్పి మరి ప్రజలను మోసం చేసినప్పుడు మనం కూడా ప్రజల వద్దకు వెళ్ళి వారిని చైతన్యపరిచే కార్యక్రమం చేయాలి। ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో ఆడవాళ్ళు మనం రావులపురం లేకపోతే రాజమండ్రి వెళ్తాం, ఎందుకు ఏమన్నా కొనుక్కోవడానికి, ఏ టీవీలో కొనాలనుకోండి, ఏమడుగుతాం, గ్యారంటీ ఉందా వారంటీ ఉందా అని అడుగుతాం। ఆడు గ్యారంటీ లేదు వారంటీ లేదు వచ్చేస్తాం బయట, లేదా 5 సంవత్సరాలు గ్యారంటీ 10 సంవత్సరాలు వారంటీ అంటాడు। అవి బాగా 10 సంవత్సరాలు చూసుకోకలేదు అని అనుకుంటాం, అనుకుని అది కొనుక్కుని టీవీయో ఫ్రిడ్జో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అది ఒక 10 రోజులు పనిచేసి అయిపోతుంది। వెంటనే ఏం చేస్తావు, దీన్ని పట్టుకెళ్ళాడు ముఖమే పడేసి 10 సంవత్సరాలు వారంటీ అన్నావు, 5 సంవత్సరాలు గ్యారంటీ అన్నావు, ఇది 10 రోజులు కూడా పనిచేయలేదు, నా డబ్బులకి అని చెప్పి అడుగుతాం। కానీ అలాగే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎన్నికల్లో వారు ఏం చెప్పారో ఒకసారి చూడండి। వారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు దిష్టి బొమ్మల్లో వారి ఫోటోలు తీసుకుని వారు ఇక్కడ రాసిన మాటలు ఏమిటంటే ఒకసారి చదువుతారు వినండి। చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము। 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలో ఇచ్చేటువంటి సూపర్ 6 హామీలన్నీ వాగ్దానాన్ని అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి పురోగతికి సమన్వయంతో మరి పరస్పర సహకారంతో సమిష్టిగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అని రాసి ఈ కింద ఇద్దరు సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి 4 15 60,000 ఇచ్చేస్తాం, అలాగే రైతు భరోసా కింద మీకు 20,000 రైతుకి ఇచ్చేస్తాం, అలాగే మీకు ఉచిత గ్యాస్ ఇచ్చేస్తాం,
ఇంకా మీరు బస్సులు వేసి తైదిరిగి వచ్చి మొత్తం ఇక్కడ తిరుపతి వెనక వచ్చి అని చెప్పి ఇలా సంతకాలు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లో మీకు 5 సంవత్సరాలు 5 లక్షలు వస్తాయి 10 లక్షలు వస్తాయి